ఒక ఉద్యోగి ఎవరో ఫోన్ లో మాట్లాడాలనుకుంటున్నారు. రాజేష్ గారు జనగాం నుంచి. రాజేష్ గారు చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ముఖ్యంగా ఏం లేదు సార్, మనకు రీసెంట్ గా క్యాబినెట్ మీటింగ్ లో హెల్త్ కార్డు సంబంధించింది అప్రూవ్ అయింది సార్. కానీ దానికి సంబంధించిన జీవో లాంటిది రాలేదు. కొద్దిగా దాని మీద పడితే అది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే హెల్త్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాము. అంటే మాకు రియంబర్స్మెంట్ రాక, అంటే అమౌంట్ 10 lakhs అయినా కూడా 1 lakh రావడం ఇట్లా ఉంది సార్. ఒకటి దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే కొద్దిగా మా ఉద్యోగ సంఘాలు చాలా చేసాయి ఇంతకుముందే. కాకపోతే దీని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ తొందరగా వచ్చేలా చూస్తే బాగుంటుందని అనిపోయాను సార్. అదే దాని గురించి సిఎస్ ను కలుస్తారని అన్నారు జగదీశ్వర్ గారు. ఆల్రెడీ కలిసాము. రాజేష్ అన్న ఆల్రెడీ కలిసాము. ఈ రోజు సిఎస్ గారు, హెల్త్ సెక్రటరీ గారిని నిన్న జేఏసీ నుంచే జగదీష్ అన్న నేను పోయి కలిస్తే హెల్త్ సెక్రటరీ గారు ఏం చెప్పారంటే సిఎస్ గారు టైం ఇస్తానని చెప్తే ఈ రోజు నేను జగదీష్ అన్న వాళ్ళు మీటింగ్ లో ఉన్నప్పటికీ నేను పర్సనల్ పోయి సిఎస్ గారిని కలిశాను. టుమారో డే ఆఫ్టర్ టుమారో నేను మీటింగ్ కి కన్విన్స్ చేయడానికి ఇమీడియట్ గా పిఎస్ గారికి చెప్పారు హెల్త్ కార్డ్స్ మీద. హెల్త్ కార్డ్స్ కూడా మనం అనుకున్నట్టు ఇమీడియట్ గా వచ్చేది కాదు, దాని మోడాలిటీస్ తయారు కావాలి, కొద్దిగా టైం టేకింగ్. 2-3 months లో అది ఫైనల్ అవుతుంది. అది ప్రాసెస్ లో ఉంది ఫైల్. ఓకే ఓకే. అంటే మీ ఉద్దేశంలో ఇప్పుడు ఏలూరు శ్రీనివాసరావు గారు ఇప్పుడు ఎన్ని రోజులు ఇది మెటీరియలైజ్ అవ్వడానికి పడుతుంది హెల్త్ కార్డ్ సంబంధించి? మేము అనుకోవటం అది ఎందుకంటే ప్రతి రోజు ముఖ్యమే కదా. రోజుకు చాలా మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోతున్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది EHS లేకుండా. అవునన్నా, మాకు ప్రయారిటీ ఐటమ్స్ లో పెండింగ్ బిల్స్ తర్వాత మేము పెట్టుకుంది హెల్త్ ఈహెచ్ఎస్ దాంట్లో టోటల్ గా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో అది ఇంప్లిమెంట్ కాకుండా అట్లనే ఉన్నది. దాంతో పాటుగా హాస్పిటల్ ఛార్జెస్ కూడా మనం అనుకున్నట్టుగా ఇందాక జగదీష్ అని చెప్పాడు 400 crores కాంట్రిబ్యూషన్ అని. ఈహెచ్ఎస్ స్కీమ్ వస్తే అది డబుల్ ట్రిబుల్ అయ్యే అవకాశం కూడా ఉంది. మన ఎంప్లాయీస్ గానీ మన ఏది జేఏసీ కూడా మనం ఎంతైనా ప్రీమియం ఇస్తాము. ఏది 1 శాలరీలో % గానీ లేదు క్యాష్ గా 1000-2000 అని కూడా మేము రెడీ అయ్యే. కానీ సేమ్ అమౌంట్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. దానికి మోడాలిటీస్ తయారు చేస్తూ దాన్ని MOU గవర్నమెంట్ చేసుకోవాలి తప్ప మనకు సంబంధం లేకుండా అది ఇన్సూరెన్స్ కంపెనీ బ్యాంక్ అనేది అన్ని చాలా మోడాలిటీస్ ఉన్నాయి. ఈజీగా ఇమ్మీడియట్ గా కాదు కానీ చాలా స్పీడ్ గా కావాలి. మా ఫస్ట్ ప్రయారిటీ ఐటమ్ పెండింగ్ బిల్స్ తర్వాత EHS, దాని మీదే పూర్తిగా ఉంటాం. EHS ఫస్ట్ ప్రయారిటీ. అంటే ఒక డెడ్ లైన్ ఒక 2-3 నెలల లోపు, ఎందుకంటే ఇప్పుడు 2-3 months అనుకుంటున్నాం. 2-3 నెలల లోపల ఇది ఇంప్లిమెంటేషన్ వస్తుంది. ఇంప్లిమెంటేషన్ రాకపోవచ్చు, మోడాలిటీస్ ఫైనల్ అవుతాయి. మాక్సిమం 6 months లోపు మేము అనుకునేది ఎంత ఫాస్ట్. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మొన్న మీరు ఈ EHS గురించి మాట్లాడినప్పుడు హరీష్ రావు ఏంటి ట్వీట్ చేశారంటే మేము 2023లో ఇచ్చాం దీన్ని జీవో, మళ్ళా కొత్తగా ఇచ్చేది ఏంది EHS గురించి, అప్పుడే ఇచ్చాం కదా అని అన్నారు ఆయన. జీవో 2015లో భరత్ గారు ఇచ్చేది అంటే మనం కార్పొరేట్ హాస్పిటల్ మాట్లాడాలి, ప్యాకేజీలు మాట్లాడాలి, మా కార్డ్స్ మళ్ళీ ఒక కార్డ్ క్రియేషన్ చేయాలి, ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. అప్పుడు ఇచ్చిన మాట వాస్తవే 186 జీవో ఇచ్చారు అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ చర్చల్లో కూడా మేము ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మళ్ళీ అవన్నీ కూర్చొని విధి విధానాలు ఎట్లా చేస్తే బాగుంటుందని ప్రభుత్వంలో మన ఉన్న చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో మరి హెల్త్ మినిస్టర్ గారు కూడా దానిలో ఉంటారు, మరి హెల్త్ సెక్రటరీ గారు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు మేము పోయినప్పుడు చీఫ్ సెక్రటరీ గారిని కోరినాం. త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇప్పుడు వాళ్ళు కొంచెం బిజీలో ఉన్నట్టున్నారు. 2-3 రోజుల్లో మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అతి తొందరలోనే EHS రావడానికి సహకరిస్తాం. మరి ఇలా ప్రభుత్వం కూడా మనకు సహకరించవలసిందిగా మేము కోరుతాం. ఒక నిర్మల్ నుంచి ఒక కాలర్ ఉన్నారు, నిర్మల్ నుంచి ఎవరు మాట్లాడాలనుకుంటారు మీతో. ఎస్ మాట్లాడండి. రత్న గారు మాట్లాడండి. రత్న గారు PCR కాలర్ ఉన్నారా లైన్ లో? మాట్లాడండి రత్న గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చెప్పండి. నేను నిర్మల్ జిల్లా సార్, సమగ్ర శిక్ష ఉద్యోగం సార్. మేము విద్యాశాఖలో పనిచేస్తున్నాం సార్. గత 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం సార్ మేము. ఓకే అవును సార్. చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి రత్న గారు, మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో మీరు అడగండి.
సో ఆయన ఏదో సమగ్ర శిక్ష అభియాన్ సంబంధించి ఏదో అడగబోతున్నారు, మీకు అర్థమై ఉంటది జగదీశ్వర్ గారు, ఏంటి వాళ్ళ ఇష్యూ? సమగ్ర శిక్ష అభిమాన్ వాళ్ళు వాళ్ళ డిమాండ్స్ అలా కూడా పెట్టాం మన జేఎస్ లో. వాళ్ళు వాస్తవానికి వాళ్ళు సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మె కాలాన్ని కూడా వాళ్ళు మన అప్పుడున్న ఆర్థిక శాఖ మార్చులు అలాగే డిప్యూటీ సీఎం గారు వాళ్ళ సమ్మె కాలాన్ని కూడా జీతాలు ఇస్తామని చెప్పిండు. అది కూడా డిమాండ్ ఉంది. వాళ్ళకు కూడా జాబ్ గ్యారంటీ ఇవ్వాలని మన ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. అది కూడా చర్చలకు వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే. సో అంటే ఓవరాల్ గా ఇప్పుడు 15 డిమాండ్లు అయినాయి, ఇంకా 30 డిమాండ్లు పెండింగ్ లో ఉన్నాయి. మెయిన్ డిమాండ్ పిఆర్సీ ఒకటి, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ 6 నెలల లోపల అమల్లోకి వస్తుంది. ప్లస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఒక 1 year లోపు క్లియర్ అవుతాయి, 1-2 years లోపు, 1.5 years. 2 years కాదు కానీ ఇంకా తొందరగా ఏమని చెప్తున్నాం. 2 years అంటే బాగా అవుతుంది. అంటే ఇప్పుడు పాత వాళ్ళంతా క్లియర్ అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళకు 2-3 నెలలు పడుతుందని నేను అనుకుంటున్నా. అలాగే మెయిన్ సమస్య సిపిఎస్ సమస్య కూడా మెయిన్ సమస్యనే ఉన్నది. ఎలా మరి అప్పుడు మేనిఫెస్టో పెట్టిన ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు అందరు మా ఉద్యోగులను ఇలా ఇబ్బందికరంగా మాట్లాడుతుండ్రు. మరి ఆ సిపిఎస్ కూడా ఒక ఉద్యమాన్ని పెద్ద మొత్తాన్ని తీసుకుంటాం, మా ప్రభుత్వాలు కూడా కోరుతున్నాం. ఆ సిపిఎస్ ఉద్యోగంలో మన మీరు పెట్టిన మేనిఫెస్టో పెట్టిన సిపిఎస్ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తామన్నారు కదా, అవుతుందా? రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ అవుతున్నాయి. 4 రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్తున్నాను. నాకు కూడా కొంచెం ఏ రాష్ట్రంలో కాకపోతే 4 రాష్ట్రాల్లో కేరళనే ఉన్నది, హిమాచల్ ప్రదేశ్ ఉన్నది. నేను తర్వాత దాని గురించి మాట్లాడతా కానీ కాకపోతే 4 రాష్ట్రాలు అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మన పాత పెన్షన్ విధానం అయితే వస్తుంది. అక్కడున్న ప్రభుత్వాలు, కొన్ని కమ్యూనిస్ట్ ప్రభుత్వాలు, వేరే ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసినట్టున్నది. మరి దాని విధి విధానాలు ఒకసారి చర్చించుకున్నాక మనం అందరూ పిలిచి మాట్లాడి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి అప్పుడు ఉన్నప్పుడు అసలు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ సిపిఎస్ ఉండాలా వద్దా అనేది అప్పుడు చర్చించింది. కానీ అప్పుడు ఎవరు మాట్లాడలేని పరిస్థితి. కానీ దాన్ని కూడా మరి ఇలా మన పాత పెన్షన్ విధానం కొనసాగితే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి. మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో ఒక రకంగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది కానీ అది కూడా ఇంకా క్లారిటీ లేదు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర వెళ్ళినప్పుడు మేము పాత పెన్షన్ విధానం కొనసాగిస్తామని చెప్పి మేనిఫెస్టో పెట్టిండు. మన శ్రీధర్ బాబు గారు కూడా ఆ రోజు మేనిఫెస్టో తయారు చేసేట్లో క్రియాశీలకంగా ఉన్నారు. కాబట్టి దాని గురించి చర్చించి పాత పెన్షన్ విధానం కొనసాగించేటట్టు మనం చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ జగదీశ్వర్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు. మొత్తానికి ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే మెడికల్ బిల్స్ పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అయ్యాయి. ఇక ఈహెచ్ఎస్ కు సంబంధించి, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించి మొడాలిటీస్ అంటే విధి విధానాలు మరో 1-2 నెలల్లో ఖరారయ్యే అవకాశం ఉంది. 6 నెలల్లో ఇది పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందని చెప్తున్నారు. ఇక పిఆర్సీ డిమాండ్ అయితే ఉంది, 51% పిఆర్సీ ఖచ్చితంగా అడుగుతామని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. 2-3 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామని చెప్తున్నారు స్పందన. సో మొత్తానికి ఎంప్లాయీస్కి సంబంధించి అయితే వాళ్ళైతే 15 డిమాండ్స్ నెరవేరాయంటారు 57 డిమాండ్స్లో. మనం అప్పుడు క్యాబినెట్ మీటింగ్ ముందు కూడా మనం చర్చకు తీసుకున్నాం. ఈ 20 రోజుల్లో 15 డిమాండ్స్ నెరవేరాయి. కొంత హ్యాపీగానే ఉన్నామని చెప్తున్నారు. బట్ మెయిన్గా మనకు వస్తున్న కామెంట్స్ పిఆర్సీ, డిఏలు ఒకటి కాదు, కనీసం ఇంకా 2-3 అన్న ఇవ్వాలి అంటున్నారు. అయితే ఒక బ్రేకింగ్ న్యూస్ అంతోంది.